కూడి వచ్చిన అందరికీ శుభాలు. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూయేలు రాసిన గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. మీ బైబిల్ తీసి మీరు చూడండి. సమూయేలు రాసిన గ్రంథం 9వ అధ్యాయం. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలరా అని దావీదు అడిగాడు. సౌలు కుటుంబములకు సేవకులకు సీబాలను ఉండగా వారు అతని దావీదునకు పిలువనంటారు. రాజు సీబాను నీవే కదా అని అడగగలరు. నీ దాసుడైన నేనే సీబాను అన్నాడు. రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అనగా సీబా యోనాతానుకు కుంటి కాలు గల కుమారుడు ఉన్నాడని రాజుతో మనవి చేశాడు. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అనగా సీబా చిత్తగించు, అతడు లోదేపాడులో అమ్మీయేలు కుమారుడు మార్గీయుట ఉన్నాడని రాజుతో అని. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేపాడులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మార్గీయుని ఇంట నుండి అతన్ని రప్పించాడు. దేవుని వాక్య భాగంలో దావీదు యోనాతాను ఇద్దరు మంచి స్నేహితులు. సౌలు కుమారుడైన యోనాతాను దావీదు సౌలు తర్వాత రాజు అవుతాడని యోనాతాను గ్రహించి దేవుడు రాజుగా దావీదును అభిషేకించాడని యోనాతాను తెలుసుకొని సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ యోనాతాను దావీదు పక్షంగా మాట్లాడాడు. దావీదు క్షేమం కోరుకోవడం, దావీదు యోనాతాను కలిసి ఇద్దరు కూడా ఉడంబడిక చేసుకోవడం చూస్తాం. ఏంటి ఆ ఉడంబడిక అంటే, యోనాతాను అంటాడు, ఇదిగో నీవు రాజు అవుతావు, అయితే నీవు బ్రతికి ఉంటే నా కుటుంబాన్ని చూడు, నా పిల్లలను చూడు. అలాగే నేను బ్రతికుంటే, ఎందుకంటే మనం యుద్ధం చేసుకుంటాం, యుద్ధం జరుగుతుంది మనకి తెలియదు కనుక నేను బ్రతికుంటే అలాగే కూడా చూస్తాను అన్నట్టుగా ఒక ఉడంబడిక చేశాడు. రాజు యోనాతాను ఉడంబడిక ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. రాజు అయిన యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు. అందుకంటున్నాడు ఆ రోజు విషయంలో యోనాతాను బట్టి ఎవరిని బట్టి, తన తండ్రి అయినా లేకపోతే తన స్నేహితుడైన యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుతున్న సౌలు కుటుంబంలో ఎవరైనా కలరా అని దావీదు అడుగుతుంది. నిజంగా దావీదు సౌలు చేసింది దావీదు తెలుసు. చాలాసార్లు దావీదు చంపాలని సౌలు ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు దావీదు పక్షం నుండి కాపాడుతూ వచ్చాడు. అయితే ఈ సమయంలో ఎంతో జ్ఞాపకం చేస్తున్నారంటే ఒక ఉడంబడిక చేసి వారిద్దరి మధ్యలో ఒక నిబంధన ఉంది. నువ్వు రాజు అయితే నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని. అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవరైనా ఉన్నారు, ఎవరైనా యుద్ధంలో అందరూ చనిపోయిన తెలుసు. యుద్ధంలో సౌలుతో పాటు యోనాతానుతో పాటు ఇంకా కుమారులతో వాళ్ళు కూడా చనిపోయారు. ఆ వార్త తెలుసు. అయినా తన హృదయంలో ఒక ఆశ ఉంది. ఎవరైనా ఉన్నాడేమో చూద్దాం, వారికి నేను సహాయం చేయాలి, వారిని ఉపకారం చేయాలని చెప్పేసి అడుగుతున్నప్పుడు అక్కడ సౌలు కుటుంబంలో కనిపెట్టుకొని ఒక దాసుడు ఉన్నాడు. వాళ్ళు పిలిపించారు. వాళ్ళ పేరు సీబాయా. వాడు వచ్చినప్పుడు బాబు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, చేసి ఉంటారా అంటే వాడు చెబుతున్నాడు, అయ్యారు ఉన్నారు, ఉన్నాడు. వారి పేరు మెఫీబోషెతు. వాడు గుడ్డి కాలు ఉన్నారండి. ఒకడు ఉన్నారు రాజుగారు, మీరన్నట్టుగా ఆ సౌలు కుటుంబంలో ఒకడు శ్రేష్ఠతో మీరున్నాడు, అయితే వాడు గుడ్డి కాలు గలవాడు. మీరు చూస్తే ఈ సమయంలో రాసే గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనం చూస్తుంటే సౌలు కుమారుడు యోనాతాను గుడ్డివాడు కుమారుడు ఉండేది. యెజ్రెయేలు నుండి సౌలు గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ల వాడు. వాడి దారి వాడు ఎత్తుకొని పరుగు వరకు పారిపోగా వాడు పడి
గుడ్డివాడు అయిన వారి పేరు మెఫీబోషెతు. ఎందుకు వీడు గుడ్డివాడయ్యాడంటే యుద్ధం చేసే శత్రువులు సౌలు మీద పడి చంపుతూ ఉన్నారు. ఆ కుటుంబంలో ఉన్న మెఫీబోషెతు చంపుతారేమో చెప్పేసి వారి నైసాప్రైతే కనుక వారి దారి ఎత్తుకొని పలుపతి వెళ్తుంటే జారి పడింది. వారి కాలు వెంట కూడా తెలియదు. ఈ సమయంలో దావీదు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకడు నీకు నా విషయం తెలిసింది, వాని పేరు కూడా తెలిసింది దావీదు, వాని పేరు మెఫీబోషెతు. అప్పుడు అంటున్నాడు, వాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆ రాయడం భాగం చూస్తే 3వ వాక్యంలో 4వ వచనం, అతడు ఎక్కడ ఉన్నాడు రాజు అడగగా సీబా చింతగించును, అతడు లోదేపాడులో అమ్మీయేలు కుమారుడు మాల్కీయుడు ఉన్నాడు. రాజు కుమారుడు యోనాతాను కుమారుడు అంటే రాజు కుమారుడు. సౌలు కుటుంబంలో ఉన్నవాడు రాజు కుమారులు పడతారు. కానీ ఈ మెఫీబోషెతు ఎక్కడ ఉన్నాడు అంటే మాల్కీయు ఇంట ఉన్నాడు. మాల్కీయు అంటే చూడగాడు. మాల్కీయు వాళ్ళ అర్థం ఏంటంటే చూడగాడు. లోదేపాడు అనగా అర్థం ఏంటంటే ఆహారం లేనిది, మేతలు లేని స్థలం. అంటే ఒక రాజు ఇంటిలో ఉండవలసిన వాడు, ఒక రాజు గృహంలో ఉండవలసిన వాడు ఇప్పుడు ఈ పుట్టివాడైన మెఫీబోషెతు దగ్గర ఉన్నాడు అంటే ఒక చూడగాని ఇంటిలో. ఈరోజు అనేక మంది సృష్టికర్త దేవుడి ఇంటిలో ఉండవలసిన వారు, సృష్టికర్త దేవుడితో సహవాసం చేయవలసిన వారు, దేవుడు ఇస్తున్న సమస్తమును అనుభవించవలసిన వారు. కానీ ఈరోజు అనేక మంది అపవాది అని మార్పిడి చేతులు ఆహారం తాగడానికి కొరకు పరిగెడుతున్నారు. ప్రవక్త యెషయా అంటాడు, ఆహారం తాగడానికి కొరకు రూపరేఖలు చెల్లిస్తారు. అది ఆహారం కాదు. మీరు అనుకుంటున్న ఆ మత్తు పానీయాలు ఆహారం కాదు. అవి మీ దేహం పాడు చేస్తున్నాయి. కానీ మీరు దానికి వేరు వచ్చినారు. మాకు చూడగానే ఈ రోజున పాపులు ఎవరికి వేరు లక్షలు ఖర్చు పెట్టి ఆటలాడుతూ ఉన్నారు. ఏమంటారంటే అపవాది చేత నేను ఈ రోజున అలా గుడ్డివాడైన మెఫీబోషెతు లాగా చాలా మంది ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అయితే దావీదు అలాగా అంతటి దీనమైన స్థితిలో జీవిస్తున్నాడా? యాక్చువల్గా రాజుగా నియమించడం వారు ఏం కోరుకుంటారంటే శత్రువు రాజు ఇంటిలో శేషం ఉండకుండా. ఎందుకంటే ఒకవేళ శేషం ఉందనుకోండి వాడు తప్పకుండా వాళ్ళ ప్రతీకారం చేసుకుంటాడు. కనుక శేషం లేకుండా చూసేవాడు రాజు. అది వారి యొక్క వృత్తి. రాజు అంటేనే శత్రు కుటుంబంలో ఎవరు ఉండదు. అయితే ఈ దావీదు రాజు ఆ గుడ్డివాడైన మెఫీబోషెతు గురించి ఆ యొక్క సమాచారం తెలుసుకున్నప్పుడు దావీదు పైపోయింది. అదేంటి, రాజు కుమారుడు కదా, రాజు ఇంట్లో ఉన్నాడు కదా, రాజు గృహంలో దాసదాస్యులు ఉంటారు కదా, అక్కడ ఉండి వాళ్ళు ఆహారం పుచ్చుకోవాలి కదా, అంతఃపురంలో బల్లలో కూర్చొని భోజనం చేయాలి కదా. ఏంటి ఇంత దీనస్థితి ఏంటి వారికి? ఏంటి ఇంత ఒక చూడగానే ఉండడం ఏంటి? అక్కడ ఆహారం లేకుండా ఉంటే అక్కడ వారు ఆ చూడబడుతున్న వాళ్ళని కూర్చొని వాళ్ళు పడేసే ఆహారం చూడలేదు. ఇప్పుడు చాలా మంది ఎవరికి మంచి పొజిషన్లో ఉంటారు, కానీ వాళ్ళకి వచ్చే జీతాలు ఏమి ఎవరికి వాళ్ళకి వచ్చే శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ నెల రాగానే ఏమి తాగేటంటే అన్ని రాగానే ఖర్చు పెడతారు, అన్ని ఈ గేమ్స్ ఖర్చు పెడుతూ ఉంటారు. దీనమైన కొన్ని కుటుంబాలు చూస్తే చాలా బాధకరంగా ఉంటుంది. ఏమంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటారు, లక్షలు సంపాదిస్తుంటారు. కానీ ఎందుకో వారికి తెలియకుండానే వారికి తెలియకుండానే వారు చాలా దీనమైన తినడానికి ఆహారం ఉండదు, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండదు. ఈ లోదేపాడులో ఉన్న ఈ మాల్కీయు ఇంట్లో ఉన్న మెఫీబోషెతు జీవితం కూడా ఈరోజు మనందరికీ సాదృశ్యం. మనందరికీ సాదృశ్యం అంటే మాల్కీయు ఇంట్లో ఉన్న ఆహారం లేని స్థలంలో ఉన్న మెఫీబోషెతు జీవితం అందరికీ మాదిరి. పాపంలో ఉన్న వ్యక్తి, పాపము దాచిపెట్టిన వ్యక్తి, దేవుని గుణంగా జీవిస్తున్న వ్యక్తి, దేవునికి ఇష్టంగా లేని వ్యక్తి అందరూ కూడా ఈ మెఫీబోషెతు లాగా ఉంటారు. దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాం. మనకు తెలుసు
పాపము దేవుడి నుంచి మనుషులు వేరు, ఆత్మక్రమము దేవుని మనుషులు దేవుని దూరం చేసింది. ఆదికాండం తెలుసుకోవడం ఆజ్ఞ అతిక్రమం తినొద్దు అన్న ఒక మాట తింటే ఏమవుతుంది అన్నట్టు. ఈరోజు అంతే కదా, చాలా మంది స్త్రీలు పురుషులు అవసరం కూడా సేవకు ప్రతివాడు కూడా చెప్తూ ఉంటాడు. అవునా, మీరు ఎక్కడికి వెళ్ళినా సేవకు చెప్పగలండి, మీరు ఏం చేస్తున్నా సేవకు చెప్పి చేయండి. మీ కొరకు గావించే సేవకు మీకోసం దేవుడు ఇచ్చాడు, మీలో కావలి దేవుడు ఇచ్చాడు కనుక మీరు ఏమి చేయాలనుకున్నా ముందు సేవకు చెప్పాలి. మీరు వెళ్ళాలో వెళ్ళొద్దో, చేయాలో చేయకూడదు అనే విషయాన్ని ప్రార్థన చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అది మేలుకరంగా ఉంటుంది, అది క్షేమకరంగా ఉంటుంది, అది దీవెనకరంగా ఉంటుంది. కానీ ఈరోజు చాలా మంది ఎవరిని ఈ యొక్క మెరిపోషకులాగా పారిపోతున్నారు, తప్పించుకొని తిరుగుతున్నారు. బాబో దావీదుకు తెలిస్తే, నేను ఉన్నట్టుగా తెలిస్తే ఆ దావీదు వలస కనుక నేను రాజు కనుక నన్ను చంపేస్తాడన్నట్టుగా దావీదును బట్టి మెరిపోషకు పారిపోయినట్టుగా ఈరోజు దేవుడికి కూడా చాలా బాబో నేను పాపం చేశాను, నేను అవిధేయులను, నేను తిరుగుబాటు చేశాను కనుక ఆ దేవుడు శిక్షిస్తాడు కనుక నేను ఆ దేవుడు రానేయాలన్నట్టుగా చాలా మంది దేవుడికి దూరంగా పారిపోయారు. ఆనాడు ఆదాము పాపం చేసి చెట్టు దాటుకున్నట్టుగా ఈరోజు మనుషులు దేవుని కాకుండా దూరంగా వెళ్ళాలని మాకేంత చేస్తున్నారు. ఆహారం లేని స్థానంలో వాసం చేస్తారు. అయితే దేవుడు ఎంత ప్రేమమైనో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి దీనమైన స్థితిలో ఉన్నప్పటికీ, అలాంటి దావీదును శత్రువుగా ఇంటి కోసం చూసుకున్నప్పటికీ దావీదు ప్రేమతో చెప్తున్నాడు, వెంటనే వారిని వినిపించండి, వెంటనే నా ముందు ప్రవేశపెట్టండి. ఇప్పుడు వెళ్ళి బాగా చెప్తున్నారు, రాబో దావీదును పిలుస్తూ రాజు, దావీదు రాజు నేను పిలుస్తున్నాను రావా. ఇలా బయట నాకు తెలుసు దగ్గర కూడా నేను వ్యవసాయం చదువుకుంటే దేవుడు అన్నాడు, నేను హృదయము తలుపు దగ్గర నిలిచి తలుపు తలుపున్నాడు, పిలిపిస్తున్నాడు. మనందరికీ ఒక పిలుపు వస్తుంది, బాబు నీ హృదయం చెడిపోయింది, నీ హృదయ ఆలోచనలు, నీ తలపులు, నీ కోరికలు, నీ ఇష్టాలు అన్ని కూడా నా వృందంలో ఉన్నాయి. నువ్వు తలుపు తీస్తున్నావు, నీ హృదయం తలుపు తీసినట్లయితే నేను కలిసి సహవాసం చేయాలి. కానీ నాకు ఇష్టపడదు. నిజంగా ఈ వార్త మెరిపోషకు తెలిసినప్పుడు తాను కూడా బాబు నన్ను తీసుకెళ్తున్నారంటే నాకు తెలిసింది అంటే ఏం చేస్తాడు, నన్ను శిక్షిస్తాడు అన్నట్టుగా తన హృదయంలో ఆలోచించవచ్చు. కానీ రాజు కనుక ఖచ్చితంగా రావచ్చు, రాజు మాట్లాడిపోతున్న తెలుసు, శిరస్సు చెలవు చేస్తాడు కనుక రాజు పిలిచాడు కనుక లోపల భయం ఉన్న ఏమంటే రాజు గారు మాట్లాడి రాజులకు రావడం చూస్తాం. మన తండ్రి రావచ్చు, మన దేవుడు సృష్టించిన దేవుడు రావచ్చు. ఇదిగో మనందరికీ పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారమైన సంస్థల ద్వారా నా ఎదురుబడి నేను విశ్రాంతిని కలుగజేస్తాను. ఇంకెంతగా దూరంగా జీవిస్తావు, ఇంకెంతగా లోకాన్ని ప్రేమిస్తావు, శరీరాన్ని ప్రేమించి, లోకమును ప్రేమించి, పాపమును ప్రేమించి, లోదేవాళ్ళ ఆహారం లేకుండా జీవిస్తావు. మనశ్శాంతి లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, అభివృద్ధి లేకుండా ఇంకెంతకాలం పుట్టిదారిగా జీవిస్తావు. రండి తప్పు పిలుస్తున్నాడు. దావీదు కూడా పిలిచాడు, దావీదుకు అతని ప్రవేశపెట్టారు. చూడండి ఎంత అద్భుతంగా రాయబడతారని నుంచి 7వ వచనం. అందుకు దావీదు మీరు ఆరు చూడండి, చాలా బాగుంటుంది. 4వ వచనం. సౌలు కుమారుడైన యోనాతాను అనుకుంటున్న మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతను చిత్తము నీ దాసుడైన నేను ఉన్నాను అని అందుకున్నాను. నీవు భయపడవద్దు, నాకు తెలుసు మెఫీబోషెతు నీ హృదయం కలంలో ఉంది, నువ్వు భయపడుతున్నావు, నేను రాదు కనుక, నువ్వు శత్రు ఆదుకోవాలి కనుక, నువ్వు చంపడానికి భయం లేదు, భయపడవద్దు. ముందుగానే అభయమిస్తున్నాడు. అవునంటే నువ్వు భయపడవద్దు, నీ తండ్రి యోనాతాను నిమిత్తము నిజంగా నేను ఒక
ముఖాలను చూపి నీ పితడైన సౌలుకు నీ అంతయు నీకు మగలిపిందును మరియు నీవు సదాకాలము నా మొదలైన భోజనం చేయవలసినది. హల్లెలూయా! ఎంత అద్భుతమైన ఆశీర్వాదం, ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. కుంటివాడే నా పెళ్లి కోసం రాజుగారి మాట విని విశ్వాసం నుంచి విజయం చూపించి ఎప్పుడైతే దావీదు వచ్చాడో దావీదు రాజు చెప్తున్న వాటిని బయట ఇదిగో ఈ భూమి అంతా నీకు మళ్ళా, అంతేకాదు నువ్వు సదాకాలం నాతో పాటు నా బాల్యంలో కూర్చొని నాతో పాటు నాతో పాటు కూర్చొని భోజనము. ఎంత ఆశీర్వాదం. అందుకని ప్రభుత్వాడు మీరు నా మాట లోబడి నా దగ్గర వచ్చినట్లయితే నేను మీరు కలిసి సదాకాలము మనమందరం కలిసి ఉంటామని బైబిల్లో మనం చూస్తాం. ఈ మాట చెప్పగానే 8వ వచనంలో ఉంటాడు, అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడైన మాయల నీవు దయచూపుటకు నీ దాసులకు నేను ఎంతటి వాడుతున్నాను. అప్పుడు రాజు సౌలు సేవకుడు సీపాకు వారిని సౌలను అతని కుటుంబంలో కలిగిన సొంతంతని నీ యజమానుడు వారికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవు నీ కుమారుడు నీ దాసులకు వరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుడు వారికి భోజనపై ఆహారం నీవు దాని కాంత దేవను చింతగించుకో. నీవు సలహాలో వాళ్ళు కూర్చొని భోజనం చేస్తావంటే గంతు లేదా? నీకోసం గంతులే లేదు, సమర్పణ లేదు. కానీ ఒక మంచి మాట చెప్పాడంటే చచ్చిన కుక్క భయం చేత బతుకువాడు చచ్చిన కుక్క. ఈరోజు మనుషుల జీవితం భయం భయం భయం. దేవుడు భయపడదు. మనుషుల జీవితం భయం. ఉదయం లేచినటువంటి పడుకున్నాక భయం ఏమవుతుందో భయం. కానీ ప్రభుత్వాడు భయపడకూడదు. ఈ మాట దేవుడు నీతో నాకు అన్నాడు, భయపడవద్దు. నీకేమి జరగదో, నీకేమి అవ్వదో, నీకు ఏ హాని కలగదు, నీకు ఏ నష్టం కలగదు. నువ్వు నా మాట నన్ను వెంబడిస్తే, నేను చెప్పింది నువ్వు చేస్తే ఏమని అంటున్నాడు? ఈ మాట చెప్పగానే మెలిపోషత్తు చచ్చిన కుక్క వంటి వాడు నాడుగా నీవు దయచూపుటకు కారణం. ఇలా ఒకసారి మీరు ఊహించండి, శత్రువు శేషం లేకుండా చేయడం రాజుల వృత్తి. కానీ రాజుకు మెలిపోషత్తు మీద దయ కలుగుతుంది, మెలిపోషత్తు మీద కనికరం కలుగుతుంది, మెలిపోషత్తు రాజుకు ప్రేమ కలిగింది. రోజు నీవు నేను కూడా దేవుని శత్రువు, పాపం చేయని వారు కూడా దేవుని శత్రువు, తిరుగుబాటు చేయవారు అవిధేయులు వారు దేవుని శత్రువు. అయితే ప్రభువును బట్టి, ప్రభు యొక్క కృపను బట్టి దేవుని అందరూ దయచేస్తుంది. ఆయన కనికరము చెప్తున్నాడు, ఇదిగో మిమ్మల్ని బట్టి మీరు సదాకాలం నాతో పాటు నివాసం చేస్తారు. వస్తామని మీకు భోజనం వచ్చాడు. చచ్చిన కుక్క వంటి కదా. ఎప్పుడైనా ఒప్పుకున్నాను, ఎప్పుడైనా ఒప్పుకున్నా ప్రభా నేను ఘోరమైన పాపి, నేను అవిధేయులు జీవించాను, నేను తిరుగుబాటు చేశాను, ఇదిగో నిన్ను నిర్లక్ష్యం చేశాను అంటే లెక్క చేయకుండా జీవించాను. ఎన్నోసార్లు నాలుగు అవమానాలు చేశాను, నువ్వు ఏది చేయలేదో అదే చేసి వచ్చాను. నా కుటుంబం నేను చక్కగా కట్టుకోలేకపోయాను అని ఎప్పుడైనా ఏం చేయాలి? చచ్చిన కుక్క వంటి వాళ్ళను కదా. మనం కూడా ప్రభుత్వం వచ్చినప్పుడు మన దోషములు మన పాపం బట్టి మనం చచ్చిన వాళ్ళు. అందుకని నేను అపరాధం చేయడం, పాపం చేయడం, చచ్చిన వారే ప్రతి మనిషిని కూడా అపరాధం చేత, పాపం చేత చచ్చిన వారే తీసుకున్నందుకు వారిని బతికించాడు. ఈ ఉదయకాలం తెచ్చి అమ్మలు